ఆర్‌సీబీ జట్టు 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ కొట్టింది గదా! అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే అనుష్క శర్మకు తన ట్రోఫీని అందజేసిన తర్వాత కోహ్లీ, అనుష్కలిద్దరూ కలిసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే నిజానికి ఈ ఐపీఎల్ 2025కు ముందు టెస్ట్ ఫార్మాట్‌కు తను గుడ్ బై చెప్పేసాడు. అంతకు మునుపు వన్ డే ఫార్మాట్‌కి గుడ్ బై సారీ టీ20 ఫార్మాట్‌కి గుడ్ బై చెప్పేసాడు. ఇక మిగిలిన వన్ డే ఫార్మాట్ అనేది ఇక మ్యాచ్‌లనేవి సంవత్సరంలో అక్కడక్కడ అడపాదడపా జరుగుతుంటాయి. అయితే విరాట్ కోహ్లీ దంపతులు తన ఫ్యామిలీతో కలిసి లండన్‌కి షిఫ్ట్ అయిపోదాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ ట్రోఫీ కొట్టారో వాళ్ళ ఆలోచన మారిపోయింది. ఇప్పుడు ముంబైలో పాటుగా వాళ్ళు బెంగుళూరులో కూడా కొన్ని ఇళ్ళని, ప్రాపర్టీస్‌ని, బంగళాని కొనుగోలు చేసి ఇక్కడ కూడా కొన్నాళ్ల పాటు ఉండాలి అని నిశ్చయించుకున్నారనమాట. అయితే వాళ్ళకి బెంగుళూరు అంటే అంత ఇష్టం అనమాట. సో, అది సంగతి. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలి అంటే ట్రోఫీ తీసుకున్న తర్వాత కోహ్లీ, అనుష్కలు ఇద్దరు కలిసి తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఇది. ఎందుకంటే తను గేమ్ ఆడినా ఆడకపోయినా భారతదేశంలో ఉంటేనే కరెక్ట్. లండన్‌కి షిఫ్ట్ అయిపోతే మాత్రం అది కోహ్లీ అభిమానులకి కొద్దిగా బాధగానే అనిపిస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.